ముందు ఇష్టం వచ్చినట్లు ఎఫ్ఐఆర్లా పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం. రాజకీయ వ్యాఖ్యలు పెడుతూ పోస్టులు పెడితే దాని మీద కేసులు పెడతారా అంటూ తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి రిమాండ్కు కూడా పంపించడానికి లేదంటూ మార్గదర్శకాలను కొన్నింటిని రిలీజ్ చేసినట్లుగా ఇవాళ అన్ని పేపర్లోనూ కూడా ప్రధానంగా వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్కి కూడా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే మరీ అరాచకంగా ఉంది. పోలీసులు ఇష్టారాజ్యంగా సోషల్ మీడియా వాళ్ళ మీద పడి దాడులు చేస్తున్న తీరు ప్రభుత్వానికి మరీ రాజకీయంగా లొంగిపోయారన్న విమర్శలకు గురవుతున్నారు కొంతమంది పోలీసులు. వాళ్ళు ఇటువంటి వాటిని గమనించి దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఇక మోసాలు అబద్ధాలతో కూటమి అట్టర్ ఫ్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాల. చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ధ్వజం. మేము రాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయబోతున్న మెడికల్ కాలేజీలని మళ్ళీ మేము అధికారంలో రాగానే వెనక్కి తీసుకుంటామని చాలా స్పష్టంగా జగన్ గారు చెబుతున్నారు. అలాగే ఎరువులు అందిస్తే రైతు ఎందుకు రోడ్డెక్కుతాడని కూడా ఆయన ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు, వాటిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ జగన్ గారు మాట్లాడినవన్నీ ఉన్నాయి. అయితే ప్రభుత్వ పరిధిలో మెడికల్ కాలేజీలు నడపడం కష్టం అని చంద్రబాబు గారు అంటున్నారు. అయితే మెడికల్ కాలేజీలని తానే తెచ్చినట్లుగా, అంటే దాని ప్రభుత్వమే తెచ్చినట్లుగా, అంతకుముందు జగన్కి ఏం సంబంధం లేనట్లుగా పిక్చరిచ్చే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో దానిపై చాలా వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చినాయి. ఇష్టం వచ్చినట్లు ఎఫ్ఐఆర్ల పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం. అలాగే నిరువెల్ల విషం డయేరియా, ఇది విజయవాడలో ఉన్న పరిస్థితి. అలాగే మిగతా వార్తలోకి వెళ్ళడానికి ముందు చంద్రబాబు ఇవన్నీ మోసాలు కావా అంటూ చంద్రబాబు గారు చేసిన మోసాల జాబితా, అంటే హామీలు ఇచ్చి ఎగవేసినటువంటి జాబితాని జగన్ గారు చదివి వినిపించారు. అయితే ఆటో డ్రైవర్లకు దసరా కానుకన్న హెడ్డింగ్ తోటి ఈనాడు వాళ్ళు ప్రముఖంగా ఇచ్చారు. వారి ఖాతాలో 15,000 అంటే జనంలో ఆ నిరసన అనేది వస్తుంది కాబట్టి ఆ సెగ తగిలి దీనికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనపడతా ఉంది. అలాగే సూపర్ 6 సూపర్ జెండాలను పట్టుకుని వీళ్ళు నడిచారు. సీఎం చంద్రబాబు గారు అనేక అంశాలు చెప్పారు. వాటిలో నిజాలు ఉన్నాయా అబద్ధాలు ఉన్నాయా అని చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సీఎం శాంతి భద్రతల పరిరక్షణలో భేదాలు చూడబోమని కట్టుబడి ఉన్నాము దానికని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. మరి నిజంగా అట్లా శాంతి భద్రతలను ఆ రకంగానే చేస్తున్నారా అనేది ఒక ఇంట్రెస్టింగ్ డిబేటు. అలాగే లోకేష్ గారు నేపాల్ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. 200 మంది తెలుగువారు చిక్కుకుపోయారు. మంత్రి లోకేష్ రియల్ టైం గవర్నెన్స్లో ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించాం. ఇది జవాబుదారీతనం అని సీఎం వివరించారు. ఏమిటి మన ఇక్కడ ఉన్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్ రఫ్ అంటే ఊరుకోం. మరి కోనసీమలో కత్తులు పెట్టుకు తిరిగారు. మరి ఒక జనసేన వాళ్ళు కొన్ని ఇతర వర్గాల వాళ్ళని అవమానిస్తూ ఫ్లెక్సీలు పెడితే బాగానే ఉందా? మరి అప్పుడు దాని మీద ఎందుకు చర్య తీసుకోలేదో అర్థం కాదు. ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ అంటే కనీసం పవన్ కళ్యాణ్ గారు అక్కడ దళితుల్ని గ్రామ బహిష్కారం చేస్తే కూడా కనీసం అక్కడికి వెళ్ళి పట్టించుకోలేదనే విమర్శలు వచ్చినాయి కదా. మరి వాటి గురించి కూడా మాట్లాడితే బాగుండేదేమో. జెట్ స్పీడ్తో ఉచిత బస్సు ఇప్పటికీ 5 కోట్ల మంది ఎక్కేశారని చెబుతున్నారు మరి మహిళలు. మరి ఇవన్నీ నిజాలా కాదనేది జగన్ గారు చెప్తున్నారు కదా. ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పారు, ఈయన అభిప్రాయాలు ఈయనేమో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటా వెలుగులు నింపిన దీపం 2.45 కోట్ల సిలిండర్లు అందించేశారంట. మరి ఈ ఏడాది ఇంతవరకు ఇవ్వలేదన్నది ఒక విమర్శ. అట్లాగే పేదల పింఛన్లకు 45,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. అట్లాగే 3 పార్టీల నేతలు కాలరగలేసేలా పాలన సాగుతోందంట. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం ఏంటంటే శంకుస్థాపన చేసి వదిలేస్తే మెడికల్ కాలేజీ పూర్తవుతుందా అని కూడా ఆయన ప్రశ్నించారు. పైగా మెడికల్ కాలేజీ నేనే తెచ్చాను అంటున్నారు. కలుషిత సెలైన్ కాటేసిందా? తురకపాలెంలో దాని ద్వారానే ప్రబలిన ఇన్ఫెక్షన్లు. జ్వరం బాధితులకు తొలుత ఆర్ఎంపీ దగ్గర చికిత్స అంటూ తెలుగుదేశం పత్రికలు కొంచెం కవరప్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉన్నాయి. త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నాం, రాష్ట్రం బాగుపడాలన్నదే కూటమి ఆకాంక్ష అంటూ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం చేశారు. ఆయన గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభలు నిర్వహిస్తే అయిపోద్దా? మరి పల్లె పండగ ద్వారా 4,000 కిలోమీటర్లు వేసిన రోడ్లు వేశారట, సీసీ రోడ్లు. 2,007 కిలోమీటర్ల
మేర బీటీ రోడ్లు వేశారంట. మరి అయినా కూడా చాలా చోట్ల రోడ్లన్నీ గందరగోళంగా ఉన్నాయి. గిరిజనులకు రోడ్లు వేస్తున్నాం అని చెప్పారు. అలాగే 1000 కోట్లతో గిరిజన గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం అన్నారు. అలాగే ఈ కుంటలు ఇవన్నీ నీళ్లు నింపుతున్నాం అని చెబుతున్నారు. వాటిలో ఆ మధ్య వచ్చింది 10,000 కోట్లు ఏదో ఖర్చు పెడుతున్నామని. మరి ఆ 10,000 కోట్ల వ్యవహారం ఏమైంది తెలియదు. ఇక సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని ఆసక్తికరమైన సంగతులు ఏంటంటే వరద నివారణ పనులు 5,944 కోట్ల వ్యయంతో మొత్తం 13 ప్యాకేజీల్లో అమరావతిలో వరద లేదంటూనే వరద నివారణ చర్యలు చేపడుతున్నారు. కొండవీటివాగు, పాలవాగు ఇవన్నీ కూడా చేపడుతున్నారు. దీని మీద కామెంట్ ఏంటంటే సోషల్ మీడియాలో అమరావతి ముంపు నివారణ కోసం 6,000 కోట్లు ఖర్చు పెడతారు కానీ 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం 6,000 కోట్లు ఖర్చు పెట్టలేరా అంటూ జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యను వీళ్ళు వాడుకుని దీని మీద ప్రశ్నిస్తున్నారు. అంతా ప్రైవేట్కే, రేపే మాపో ప్రజల ఆస్తులు సైతం ప్రైవేట్కేనా? ప్రైవేట్ కోసం ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధి ఆపేశారు. ప్రైవేట్ కోసం వైజాగ్ స్టీల్ అమ్మేస్తున్నారు. ప్రైవేట్ కోసం వైజాగ్ భూములు దానం ఇచ్చేశారు. ప్రైవేట్ కోసం ప్రభుత్వ వైద్య కళాశాలలు అప్పగిస్తున్నారు. ప్రైవేట్ కోసం అమరావతి భూములు దారాదత్తం చేస్తున్నారు. ప్రైవేట్ కోసం వెంకన్న భూములు లీజుకి ఇస్తున్నారు అంటాడు గొల్లపూడిది కాబోలు. ప్రైవేట్ కోసం విద్యుత్ మీటర్లు బిగిస్తున్నారు. ప్రైవేట్ కోసం ఊరూరా బెల్ట్ షాపులు తెరిపించారు. ప్రైవేట్ కోసం ప్రజల ఆస్తులు అంటే ఇది వాళ్ళ వ్యంగ్యం అనుకోండి, అది అక్కర్లేదు మనకి. ఇక అనంతపురం సభలో కెత్తకెత్తలు అంటూ 5 ఏళ్లలో వైసీపీ చేయని పని 100 రోజుల్లో పూర్తి చేశామంటూ చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యల మీద కూడా చమత్కార పూరితమైనటువంటి కథనాలు వచ్చాయి. అలాగే చివరిగా టీడీపీ చేతిలో తన్నులు తిన్న జనసేన నాయకులే సర్దుకుపోవాలని తీర్పు చెప్పిన అది జనసేన అధిష్టానం అంట. నిన్న కొవ్వూరులో జనసేన పాపం కార్యకర్తలు దెబ్బలు తిన్నారు తెలుగుదేశం వాళ్ళ చేతిలో. అయినా సరే సర్దుకుపోవాల్సిందే. మన డిప్యూటీ సీఎంగా ఉండాలంటే మరి ఇక తన్నులు తినాల్సిందే అనే ఉద్దేశం ఏం పాడు.